గత ప్రభుత్వం చేసిన తప్పుతో ఆర్కిటెక్ట్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. COA అనుమతి లేకుండా గత ప్రభుత్వం కోర్సులు ప్రారంభించిందని, అవి పూర్తి అయ్యి నెల రోజులు గడుస్తున్న యాజమాన్యం ధృవపత్రాలు ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థులు నిరసన దీక్షకు ఆమె మద్దతు తెలిపారు. 15 లక్షలు ఖర్చు చేసి మరీ ఆయా కోర్సుల్లో విద్యార్థులు చదివారని, వారి 5 ఏళ్ల కష్టానికి వ్యాలిడేటెడ్ సర్టిఫికేట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు. 2020లో వర్సిటీ పెట్టినప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి ఇవ్వలేదన్నారు. ఇక జగన్ ప్రభుత్వం ఎన్రోల్ చేయకుండా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కానీ కనీస స్పందన కూడా లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, HRD అయినా కనీసం ఒక్కరైనా స్పందిస్తున్నారా, వీళ్ళ గురించి వీళ్ళ పట్టించుకుంటున్నారంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. మరి కూటమి సర్కార్ని అడుగుతున్నాం, మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఉంది. మరి మీరు కూటమి ప్రభుత్వానికి, మీరు బీజేపీకి మద్దతు ఇస్తే కదా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. మరి ఆ మాత్రం మీరు కేంద్ర సంస్థలకు చెప్పించుకొని మీరు ఆ పనులు చేపించుకోలేరా? ఎంతసేపు అండి మీకు మీరు అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవడము? కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర ఇలా తప్పు జరిగింది, 3 సంవత్సరాలుగా పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్స్ జరిగాయి, తప్పే జరిగింది. కానీ అది బిడ్డలకు శిక్ష వేయడం భావ్యం కాదు కదా. ఏదో ఒక అగ్రిమెంట్ కింద, ఏదో ఒక కండిషన్స్తో వాళ్ళకైతే ఇవ్వాల్సింది ఎన్రోల్మెంట్ నంబర్స్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది. కాబట్టి కనీసం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదు అంటే ఇక మీరు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ మనకి ఏమి ఇస్తుందని, కేంద్రంలో మీరు ఏమి సాధించలేకపోతే మరి ఆ కూటమి ఎందుకు కట్టినట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి, లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, HRD అయినా, మినిస్ట్రీ ఆఫ్ HRD అక్కడ కేంద్రంలోనైనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అయినా అధికారంలో ఉంది. మోడీ